10వ సర్గము. ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడను అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరచుట. పతిభక్తి పరాయణైన సీతాదేవి పలికిన ఈ వచనములను విని ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ దేవి! నీవు మహోన్నతమైన జనక మహారాజ వంశమున జన్మించినదానవు. ధర్మజ్ఞురాలవు. నాపై నీకు గల అనురాగము గాఢమైనది. అన్ని విధములుగా నీకు తగినట్లుగా నాహితమును గోరుచు వచించితివి. ఓ దేవి! క్షత్రియులు ధనుర్ధారులైయున్న చోట ఆర్తనాదము వినబడరాదు అని నీవే నుడివియుంటివి. ఇక నేను చెప్పవలసినది ఏమున్నది? ఓ సీత! దండకారణ్యమునందు దీక్షతో తపస్సేనరించుచున్న ఆ మునులు ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణుజొచ్చిరి. వారు రక్షింపదగినవారు. వారు వనములలో కందమూల ఫలములను ఆహారముగా గొనుచు ధర్మనిరతులై జీవించుచున్నవారు. క్రూరాత్ములైన రాక్షసుల ఆగడములకు తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమైయున్నారు. వారు వనములయందు నిరంతరము వివిధములగు నియమములను పాటించుచు తమతపో విధులలో నిరతులై యుందురు. నరమాంసభక్షకులైన భయంకర రాక్షసులు ఆ సాధుపురుషులను చంపి తినివేయుచుందురు. అట్లు వారు రాక్షసులు పెట్టెడి బాధలకు గురియగుచున్నవారు. దండకారణ్యవాసులు ద్విజోత్తములు అయిన ఆ మునులు మమ్ములను అనుగ్రహింపుము అని నన్ను వేడుకొనిరి. వారు స్వయముగా నుడివిన ఆ మాటలను సావధానముగా వింటిని. పిమ్మట వారికి పాదాభివందనం మొనర్చి ఇట్లు వచించితిని. ఓ మహాత్ములారా! మీరు నాయడ ప్రసన్నులు కండు. విప్రోత్తములైన మీరు ఈ విధముగా నన్ను అర్థించుచున్నందులకు నాకు మిగుల సిగ్గగుచున్నది. నేను ఏమి చేయవలెనో సెలవిండు అని నేను వారి సమక్షమున నుడివితిని. నాకడకు విచ్చేసిన ఆ మునులందరునూ ఏకగ్రీవముగా నాతో ఇట్లు వచించిరి. ఓ రామ! కామరూపులైన పెక్కుమంది రాక్షసులు దండకారణ్యమునందు మమ్ములను మిగుల పీడించుచున్నారు. ఇప్పుడు నీవే మమ్ము రక్షింపవలెను. ఓ పుణ్యాత్మ! మాంసములను భక్షించెడివారు ఎదిరింప శక్యముగాని వారు అయిన రాక్షసులు వచ్చి మేము హోమకార్యములను నిర్వహించునప్పుడునూ పర్వదినములలో వివిధములగు యజ్ఞవిధులను ఆచరించుచున్నప్పుడునూ మమ్ము అవమానించుచు హింసించుచు మా కార్యములను భంగపరచుచున్నారు. క్రూర రాక్షసులు పెట్టెడి హింసలకు తాళలేక తపోధనులమైన మేము మమ్ము ఆదుకును వారికొరకే వెదకుచుంటిమి. ఇప్పుడిక మీరే మాకు దిక్కు. మా తీవ్రమైన తపప్రభావమున ఆ నిశాచరులను హతమార్చేడి శక్తి మాకు గలదు. కాని సంవత్సరముల కొలది నిష్ఠతో ఆర్జించిన మాతపోబలమును వీరికే వెచ్చించుట మాకు సమ్మతముగాదు. ఓ రాఘవ! మా తపస్సులకు నిత్యము పెక్కు విఘ్నములు ఎదురగుచుండును. తపస్సు చేయుట మిగుల క్లిష్టమైన కార్యము. ఆ కారణముగా రాక్షసులు మమ్ములను భక్షించుచున్నను వారిని శపించుటకు మేము సిద్ధపడుట లేదు. దండకారణ్యమున సంచరించుచుండెడి రాక్షసులచే పీడింప హింసింప బడుచున్న మమ్ములను నీవు లక్ష్మణునితో గూడి కాపాడుము. వనవాసులమైన మాకు ఇక నీవే పరమగతి. ఓ జానకి! ఈ ఋషుల అభ్యర్థనను నేను సావధానముగా ఆలకించితిని. నన్ను ఆశ్రయించిన ఈ ఋషుల విరోధులు నాకును శత్రువులే. అందువలన రాక్షసులను పూర్తిగా పరిమార్చి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడెదనని ప్రతిజ్ఞ చేసితిని. నా బొందిలో ప్రాణములుండునంత వరకును నేను చేసిన ప్రతిజ్ఞను విడువజాలను. ఋషులకిచ్చిన మాటను నిలబెట్టుకుని తీరెదను. సత్యపాలనమే సర్వదా నాకు ఇష్టము. ఓ సీత! మాటను నిలబెట్టుకునుటకై నా ప్రాణములనైనను ఒడ్డెదను. అంతేగాదు అందులకై నిన్నును లక్ష్మణుని సైతము పరిత్యజించుటకు వెనుకాడను. ఎట్టి పరిస్థితులలోను చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువను. అందున బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను ఎన్నడునూ మరువనే మరువను. ఓ వైదేహి! ఋషీశ్వరులు నన్ను అడుగకున్నను ఎల్లవేళల వారిని రక్షించుట నాకు అవశ్య కర్తవ్యము. ప్రతిజ్ఞ చేసియున్నప్పుడు ఇక చెప్పవలసినదేమున్నది? పవిత్రాత్మురాలవైన ఓ సీత! మన ప్రేమానురాగముల వలనను సుహృద్భావ కారణమునను నీవు ఈ విషయమును ప్రస్తావించియుంటివి. ఇందులకు నేను ఎంతయూ సంతసించితిని. ఆత్మీయులు కాని వారితో ఎవ్వరునూ ఇట్లు ప్రస్తావింపరుగదా. ఓ వైదేహి! నీవు నీ స్వభావమునకును మీ వంశమునకును తగినట్లుగా పలికితివి. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న నీవు నా సహధర్మచారిణివి గదా. కావున ధర్మాచరణమున నాతో పాలు పంచుకునుము. మిథిలా రాజకుమారియు
తనకు ఆత్మీయురాలును అయిన సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితోగూడి ధనుర్ధారియై రమ్యములైన తపోవన భూములకు బయలుదేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 10వ సర్గము.